పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే గోపాల గోపాల చిత్రం అద్భుత విజయం సాధించింది. మరోసారి హిట్ కాంబినేషన్ లో కాటమరాయుడు సినిమా అభిమానుల్ని అలరించడానికి వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. మ్యూజిక్, ఫైట్స్, డైలాగ్స్ యూట్యూబ్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో రికార్డుల మూత మోగించారు. మళ్ళీ ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో వీరి జంట చూడముచ్చటగా ఉందంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు మరోసారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అంటూ అభిమానులు తెగ పండగ చేసేసుకుంటున్నారు. మానవత్వ విలువలు చాటి చెప్పే చిత్రంగా ఉండబోతుందని, ఈ సినిమాలో ఫస్ట్ టైం నలుగురికి అన్నగా నటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 149 నిమిషాల నిడివి గల చిత్రంకి థియేటర్ లో విజిల్స్, చప్పట్లు, కేరింతలతో తెగ సందడి చేసింది. కాలేజీకి సంబంధించిన 2 వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. గొడవ ఎందుకు జరుగుతుందని, కారణం ఎవరు అని ఆరా తీస్తే కాలేజీ గొడవలకు మూలమైన 4 అన్నాదమ్ములు పెద్దన్నను కలవడానికి కాలేజీ ప్రిన్సిపల్ ప్యూన్ బయలుదేరుతారు. అక్కడ కొంతమందికి భోజనాల ఏర్పాట్లు జరుగుతాయి. చూస్తుంటే పెళ్లి భోజనాలు అన్నట్టు తలపిస్తుంది. ఇప్పుడే పవన్ ఎంట్రీ. ఫస్ట్ కాళ్ళు, తర్వాత చేతులు, పంచకట్టు, జుట్టు, అలా ఒక్కసారి పవన్ కనిపించడంతో థియేటర్ అంతా చప్పట్లు, విజిల్స్ తో మారుమోగిపోయింది. ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న విలేజ్ లో తన 4 అన్నదమ్ములతో కాటమరాయుడు ఉంటాడు. ఊరిలో ఏమైనా అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొంటూ ఊరికి అండగా పెద్ద దిక్కుగా ఉంటాడు కాటమరాయుడు. కాటమరాయుడికి బ్రదర్స్ అంటే చచ్చేంత ప్రాణం. వీరి ప్రేమ, బాగోగులు చూసుకోవడానికి తన పెళ్లిని కూడా వదులుకుంటాడు కాటమరాయుడు. కానీ తమ్ముళ్లు మాత్రం అన్నయ్యని ఓ ఇంటివాడుగా చూడాలని ఆశ. ఇక వారి ప్రేమ సక్సెస్ అవ్వాలంటే అన్నయ్యని ప్రేమలో దింపుతేనే సక్సెస్ అవుతామని ఆలీ ఇంకా 4 తమ్ముళ్ళు కలిసి మంచి ప్లాన్ వేస్తారు. అదే సందర్భంలో కాటమరాయుడు ఫ్లాష్ బ్యాక్ లో స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలుస్తుంది. తమ్ముళ్ళు ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే అప్పటికే పెళ్లై పిల్లలుంటారు. కనుక ఈ 4 తమ్ముళ్ళు స్కూల్లో ప్రేమలో పడింది ఈ అమ్మాయి అంటూ శృతి హాసన్ ని పరిచయం చేస్తారు. శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ పాత్రలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక వీళ్ళిద్దరిని కలపడానికి సన్నాహాలు మొదలు పెడతారు. ఫైనల్ గా శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు కాటమరాయుడు. శృతి హాసన్ తండ్రి నాజర్ ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో తన కుమారుణ్ణి కోల్పోతాడు. ఇకపోతే శృతి హాసన్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికని తన విలేజ్ లోకి ఎంటర్ అవుతాడు పవన్ కళ్యాణ్. అక్కడే ఒక సీరియస్ ఫైట్ కి దారి తీస్తుంది. అది ఎందుకో మాత్రం థియేటర్ లో చూడాల్సిందే. గ్రామంలోకి రాకముందు వరకు కాటమరాయుడు మంచి మనిషే. ఆ వాయిలెన్స్ చూసి కాటమరాయుడు మంచివాడు కాదని శృతి హాసన్ తండ్రి ఓ అభిప్రాయానికి వచ్చి గ్రామం వదిలి వెళ్లిపోవాల్సిందిగా ఆర్డర్ వేస్తాడు. ఈ కథలో చూడాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే, శృతి హాసన్ ఫ్యామిలీని విలన్లు ఎందుకు మట్టు పెట్టాలని చూస్తారు, శృతి హాసన్ తండ్రిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తారు, కాటమరాయుడు శృతి హాసన్ ఫ్యామిలీని విలన్ నుండి ఎలా రక్షిస్తాడు, క్లైమాక్స్ సీన్ ఎలా ఉండబోతుంది, శృతి హాసన్ ని ఆఖరికి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది థియేటర్ లో చూడాల్సిందే. సినిమాలో ఫస్ట్ సాంగ్ అయిన మిరా మిరా మిస్సం టైటిల్ సాంగ్ లో 4 అన్నదమ్ములతో కలిసి పవన్ డాన్స్ చాలా స్టైలిష్ గా, హుందాగా ఉంది. ఇక పిక్చరైజేషన్, మ్యూజిక్ చాలా సూపర్. పవన్ అమ్మాయిల్ని ద్వేషించే పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాడు. శృతి హాసన్, పవన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. పోతే పవన్ కళ్యాణ్ కి విలన్ కి మధ్య ఉండే డైలాగ్ సూపర్. పవన్ ఇంట్లో దీపాలు వెలిగించే సన్నివేశం సూపర్ గా ఉంది. ఆ సమయంలో పవన్ మద్యం తాగి ఉంటాడు. లోపలికి రాగానే శృతి హాసన్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎంట్రీ ఫైట్, ఫస్ట్ సాంగ్ సూపర్. పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ పంచకట్టులో యాక్షన్ సీన్ అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా శృతి హాసన్ ఫ్యామిలీ మీదే ఉంటుంది. విలన్ కి పవన్ కి మధ్య యాక్షన్ సన్నివేశాలు తప్ప మిగతా అంతా సేమ్. సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. పవన్ పంచకట్టు, పంచ్ డైలాగ్స్, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలో శృతి హాసన్ కి అవార్డు వచ్చేలా నటనతో అదరగొట్టింది. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ గురించి చెప్పాలంటే వారు బానే వారి పాత్రలో ఒదిగిపోయారు. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ పనితనం బాగా కనిపించింది. గౌతమ్ రాజ్ ఎడిటింగ్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఓకే. మొత్తానికి పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో. సింపుల్ గా అదరగొట్టాడు. మేనరిజం, కామెడీ టైమింగ్, యాటిట్యూడ్ సూపర్. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.